హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈ రోజు మీకు ఒక టేస్టీ రెసిపీ పావ్ భాజీ, మహారాష్ట్ర స్టైల్, స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ప్లీజ్. అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు గ్రీన్ బఠానీలు అండి, పచ్చి బఠానీలు. ఒక ఆనియన్ తీసుకున్నాను. 2 క్యాప్సికమ్ అండి, అన్ని చిన్నగా కట్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని. ఒక పెద్ద సైజ్ పొటాటో ఆలు తీసుకున్నాను. 2 క్యారెట్లు తీసుకున్నానండి. ఒక చిన్న 2 టమాటాలు తీసుకున్నాను. ఒక క్యాలీఫ్లవర్ అండి, చిన్న క్యాలీఫ్లవరు. బీట్రూట్ అండి. వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని ముందుగానే కట్ చేసుకున్నానండి నేను. మనం కుక్కర్ పెట్టేస్తామండి. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేద్దాము. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ 1 బై 1 వేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్ ని ముందుగానే కొంచెం హాట్ వాటర్ లో సాల్ట్ వేసి 1-2 మినిట్స్ ఉంచండి. తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోండి. కుక్ చేసుకుందాము, ఉడకబెట్టుకోవాలి. వీటన్నిటిని 2-3 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో వెజిటేబుల్స్ అన్ని. దీంట్లోనే 3 గార్లిక్లు, చాలా చిన్న పీసెస్ అండి అల్లము. ఇవన్నీ యాడ్ చేసి కొంచెమే వాటర్ వేస్తున్నానండి. ఈ కూరగాయలన్నీ మునిగేటట్టే వేయాలి, ఎక్కువగా వాటర్ వేయకూడదు. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. నేను చెప్తున్నానండి, 10 years ఎక్స్పీరియన్స్ నాకు పావ్ భాజీ. నేను చేసే ప్రాసెస్ లో చేస్తే అసలు సూపర్ వస్తుంది టేస్ట్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లోనే బటర్ వేసుకుందాం 1 స్పూను. బటర్ ఫస్ట్, యాక్చువల్లీ ఇక్కడ బటర్ బాగా యూజ్ చేస్తారు. బటర్ ఫస్ట్ పెడితే కడాయిలో అది మాడిపోతుంది, అందుకని ఫస్ట్ ఆయిల్ వేసుకొని నేను తర్వాత బటర్ యాడ్ చేశాను. దాంట్లోనే కొంచెం క్యూబింగ్ సీడ్స్ వేసాను. మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, దీంట్లో వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనము కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతాయి. క్యాప్సికమ్ వేసుకుందాము. క్యాప్సికమ్ కూడా త్వరగా ఉడికిపోతుంది, అందరికీ తెలుసు స్టీమ్స్ కి. గ్రీన్ కలర్ యాడ్ అయిపోయింది. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత టమాటో వేసుకుందామండి. ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తుంది, చాలా బాగుంటదండి టేస్ట్. ఇక్కడ మహారాష్ట్రలో ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ ఉంటది. వాళ్ళు పెద్ద పెద్ద తవ్వ ప్యాన్ లో చేస్తారు. టూ 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. దీంట్లో మనము అందుకని 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూను ధనియాలు వేసుకున్నానండి. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది కలర్ కోసం ఉంటది, కారం ఏమీ ఉండదు. ఇక మెయిన్ దీంట్లో కావాల్సింది పావ్ భాజీ మసాలా. 2 స్పూన్ పావ్ భాజీ మసాలా వేసుకున్నాను. వీటినన్నిటిని మంచిగా కలుపుకుంటూ 3-4 మినిట్స్ కుక్ చేసుకుందాము. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుందాం పైనుంచి. మనం ఫస్ట్ కూడా సాల్ట్ చూసుకోండి, నేను కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ తక్కువ అయితే మనము తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కుక్ చేసుకున్నాము. ఇలా కలుపుతూనే కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి, అప్పుడంతా మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది. ముందుగా మనము వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుందామని వడగట్టుకుందాము. వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయినాయి. చాలా మంది మిక్సీ పడతారండి, మిక్సీ పట్టకూడదు. మిక్సీ పడితేనే బాగా మెత్తగా అయిపోయి కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది, బంకలాగా. అది టేస్ట్ అస్సలు రాదన్నమాట. నేను చేసే ప్రాసెస్ లో చేస్తే 100% కి 100 అవుట్ ఆఫ్ ఏగా చాలా బాగా వస్తుంది. ఇలా ఆలు ప్రెస్నర్ ఉంటది కదండి, దాంతో మొత్తం ప్రెస్ చేసుకోవాలి.
మనము వడగట్టుకున్న వాటర్ పడేయకూడదండి, అది యూజ్ అవుతుంది. అదే మెయిన్. దాంట్లోనే అన్ని విటమిన్స్ అన్ని ఉన్నాయి. ఇవి అంతా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగానే ఉంచాలండి. ఇగో చూస్తున్నారు కదా, నోటీస్ చేయండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో, ఏ టెక్స్చర్ వస్తుందో. ఇక్కడ పావ్ భాజీ ఉంటే చిన్నపాటి పార్టీ కూడా అయిపోతుంది, ఫంక్షన్ కూడా చేసేస్తారు ఇక్కడ వాళ్ళు, అంత ఫేమస్ అన్నమాట. మనము ఆ వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుంటున్నాము కూరగాయలది. ఇది మరీ బాగా పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం వాటర్ వేసుకోవాలండి. చల్లారాక దగ్గరకు వచ్చేస్తుంది గ్రేవీ అనేది. ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం మనం. చూసారండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంటది. నేను ఒక బౌల్ అండి, ఒక బౌల్ ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. ఈ థిక్నెస్ లో ఉంటే చాలండి, ఇంకా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. 3-4 మినిట్స్ అండి, 3-4 మినిట్స్ మనకు మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చూసారండి కలర్ ఎలా వచ్చిందో, చాలా బాగుంటది. మనం ఎక్కువ ఆయిల్ ఎక్కువ బటర్ యూజ్ చేయలేదు, నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ లో చేస్తాను. చాలా మంది బటర్ ఎక్కువ వేస్తారు, చాలా బాగుంటది. 2-3 మినిట్స్ అయ్యాక ఇలా కుక్స్ పైన బబుల్స్ వచ్చేలాగా లైట్ గా ఆయిల్ కనిపిస్తుంది. మనం ఇక ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాము. అలానే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకుందాం, ఒక స్పూన్ కూడా, హాఫ్ స్పూన్ బటర్ వేసుకుందాము. నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి. చూసారండి ఎలా కనిపిస్తుందో, సూపర్ కదా. అయిపోయింది మన రెడీ పావ్ భాజీ. ఇక నెక్స్ట్ పావుని కూడా రోస్ట్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. ఎలా రోస్ట్ చేస్తారో చూపిస్తున్నా చూడండి మీరు. మనము చేతులతో లాగితే మెత్తగా ఉంటది కదా, దగ్గరికి వచ్చేస్తుంది అది. అందుకనే నేను కొంచెం నైఫ్ తో మార్జిన్ వేసాను, ఇలా లైన్ గా మార్జిన్ చేసి దాన్ని పీస్ గా చేశాను. చూడండి, ఫస్ట్ బటర్ వేసుకున్నాం పాన్ పైన, దానిపైన కొంచెం పావ్ భాజీ గ్రేవీ వేసాను. దానిపైన మనం పావుని కట్ చేసాం కదా, దాన్ని మొత్తం ఓపెన్ చేసేసాను అనమాట తవ్వ పైన. ఇలానే ఫ్రై చేసుకోవాలండి, రోస్ట్. చాలా బాగా వస్తుందండి టేస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్ అయిపోయిందో. చూడండి, సర్వింగ్ బౌల్ లో ప్లేట్ లో తీసుకున్నా నేను. ఆనియన్ లెమన్, ఇక్కడ ఆనియన్ లెమన్ పిండుకొని పావ్ భాజీ తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. ప్లీజ్ మీరు ట్రై చేయండి తప్పకుండా. నాకు లైక్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఎలా చెయ్యాలో నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. మాక్సిమం నేను అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని బయట దొరకవు మనలాగా. ప్లీజ్ లైక్, షేర్.